నమస్తే, వెల్కమ్ టు సాగర్ టీవీ. నేను మీ భోగసాగర్. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొన్నామే. దిస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు రిలీజ్ ఏ జాబ్ క్యాలెండర్ ఆల్సో. మీరు మీ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో సెలక్షన్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయబడి కూడా ఉద్యోగాల భర్తీ కావాల్సిన నియామక పత్రాలు ఇవ్వలేదు. ఉద్యోగాల భర్తీ కావాల్సిన నియామక పత్రాలు ఇవ్వలేకపోయినరు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దగ్గర రావడంతోనే ఆ నియామక పత్రాలన్నీ కల్పించి దాదాపు ఏదైతుందో ఒక 30,000 to 40,000 జాబ్స్ హావ్ బీన్ ఆల్రెడీ ఫిల్డ్. వాస్తవాన్ని గ్రహించకుండా ఎక్కడ ఇప్పుడు ఈ విద్యుత్ ఆరోపణలు ఏదైతే వస్తున్నాయో వీళ్ళ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ సంబంధించే గానీ గత ప్రభుత్వంలో చేపట్టబడ్డాడు విద్యుత్ కొనుగోళ్ల సంబంధించినటువంటి అవకతవకలు అవినీతి ఆరోపణలే గాని ఆధారాలతో వెలికి వస్తుంటే వాటిని ఏ విధంగా దారి మళ్లింపు చేయాలి ఆ చర్చను పక్కదారి పట్టించడానికి బేసిక్ ఏదైతుందో విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని